నమస్తే, గుడ్ ఈవినింగ్. నా పేరు రాజీవ్ వాయ్ సార్. అయితే ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకు అంటే దేశంలో మొట్టమొదటిసారిగా 2 వీలర్స్ 3 వీలర్స్ మరియు 4 వీలర్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ మొట్టమొదటిసారిగా ఇండియాలో మన హైదరాబాద్లో అది మన మెట్టుగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఫాస్ట్ ఛార్జర్స్ అనగానే 4 వీలర్స్ అండ్ అబవ్ మాత్రమే చూస్తారు. 2 వీలర్స్ 3 వీలర్స్ అసలైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ కావాల్సింది వాళ్ళ దగ్గరే. ఎందుకంటే మన అమెజాన్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇటువంటి గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకి కనీసం ఒక 140-150 కిలోమీటర్స్ నడపాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా మహా అయితే 70-75 కిలోమీటర్స్ మాత్రమే రేంజ్ వస్తున్నాయి. సో 10 నిమిషాలు అనగా 10 నిమిషాలు వాళ్ళు ఛాయ్ తాగే సమయంలో వాళ్ళ వెహికల్ని కంప్లీట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకనే దీని పేరు ఛాయ్ పే ఛార్జ్ అనేటువంటి కొత్త నానుడితో ఈ ఈటో థండర్ ప్లస్ అనేటువంటి కంపెనీ తీసుకురావడం చాలా మరి మనకు ఆనందంగా ఉంది. ఇక నుంచి ఎవరైనా సరే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఈటో థండర్ ప్లస్కి రండి, ఇక్కడ ఛార్జ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతవరకు మనం ఓవరాల్ ఇండియాలో ఇంచుమించు 2000 ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి మనకి. అది కాకుండా హైదరాబాద్లోనే నెక్స్ట్ రానున్న 3 నెలలలో 40 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలనేది మన టార్గెట్ అయి ఉంది. దీనికి సంబంధించి కెనరా బ్యాంక్ మంచిగా మనకు సపోర్ట్ చేస్తుంది ఫినాన్షియల్గా. అంతేకాకుండా మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కానీ, లేకపోతే టీఎస్ రెడ్కో కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇలాంటి మల్టిపుల్ బాడీస్తో మనకి టైఅప్స్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ అనేది అతి త్వరగా అతి యుద్ధ ప్రాతిపదికన మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ యొక్క యూనిక్నెస్ ఏంటంటే మీకు ఫాస్ట్ ఛార్జెస్ 4 వీలర్స్తో పాటు 3 వీలర్స్ 2 వీలర్స్ కూడా ఒకే రూఫ్ మీద ఉంటాయి. అంటే మీకు 2 వీలర్స్ 3 వీలర్స్ అయితే 10 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో ఫుల్గా ఛార్జ్ అయిపోతాయి. 4 వీలర్స్ అయితే అరగంట నుంచి 45 మినిట్స్లో ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. ఛార్జెస్ ఇవన్నీ కూడా మార్కెట్లో కంపేర్ చేస్తే మార్కెట్ కంటే కనీసం 20% తక్కువలోనే ఉన్నాయి. కాబట్టి మీరు పేమెంట్ విషయంలో కానీ, సేవింగ్స్ విషయంలో కానీ ఆలోచించే అవసరం లేదు. రండి, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. డిమాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి బాగా జరుగుతూ ఉంది. మనం సాధారణంగా 4 వీలర్స్ని చూసి డిమాండ్ ఉందా లేదా అనుకుంటాం, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డిమాండ్ 2 వీలర్స్ 3 వీలర్స్లో బాగా ఉండడం మనం చూస్తున్నాం. అందుకనే ఈ యొక్క కొత్త వినూత్నమైనటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది. చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇంతవరకు కూడా దేశంలో ఫాస్ట్ ఛార్జర్ స్టేషన్స్ లేదా డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే అది కేవలం 4 వీలర్స్ మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా అమెజాన్, బిగ్ బాస్కెట్ లాంటి గిగ్ వర్కర్స్ కోసం, అలానే 3 వీలర్స్ యూస్ చేసి పాసింజర్స్ మొబైల్ చేసినటువంటి మరి శ్రామికుల కోసం మొట్టమొదటిసారిగా ఛాయ్ పే ఛార్జ్ అంటే 10 నిమిషాలు మనం ఛాయ్ తీసుకునే 10 నిమిషాల బ్రేక్లో వెహికల్ మొత్తం ఛార్జ్ అయ్యేటువంటి కెపాసిటీ మొట్టమొదటిసారిగా మన మెట్టుగూడలో థండర్ ప్లస్ అనే కంపెనీ ద్వారా జరగడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది దేశంలోనే మొట్టమొదటి అడుగు ఎక్కడ జరుగుతుందంటే మన హైదరాబాద్లో. అయితే దీంతో మేము ఆగకుండా ఇంచుమించు ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ 40 దేశం మొత్తం పెట్టాలని, ఆల్రెడీ ఉన్నటువంటి 2000 ఛార్జింగ్ పాయింట్స్లో ప్రతి పాయింట్లో కూడా ఈ ఫాస్ట్ ఛార్జర్ పెట్టాలన్నది మా యొక్క ఉద్దేశం. అయితే ఓఈఎమ్స్ కానీ, లేకపోతే అగ్రిగేటర్స్ కానీ, లేకపోతే డెలివరీ యాప్స్ కానీ, ఈ-కామర్స్ కంపెనీస్ కానీ, లేదా మరి ఇప్పుడు బ్లూ స్మార్ట్ లాంటి కంపెనీస్ కానీ ఎవరైనా సరే మాతో పాటు టైఅప్ అవ్వచ్చు. ఈ యొక్క ఛార్జింగ్ ఫెసిలిటీస్ని వాడుకోవచ్చు. మార్కెట్లో ఉండేటువంటి ఎనర్జీ ఛార్జెస్ కంటే 25% తక్కువ ఇక్కడ ఎనర్జీ ఛార్జెస్. దాని అర్థం ఏమిటి అంటే మీకు ఎక్కువ సేవింగ్స్ ఉంటాయి, మీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కువ ఉంటుంది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? రండి, థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్లో మీ యొక్క వెహికల్స్ని ఛార్జ్ చేసుకోండి. అంతేకాకుండా దీని సందర్భంగా మరి కంపెనీ హర్ ఘర్ థండర్ అనేటువంటి క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరుగుతుంది. హర్ ఘర్ థండర్ అంటే ఏంటంటే మరి చాలామంది గృహిణులు ఉంటారు. వాళ్ళకి హోటల్ షాప్స్ ఉండొచ్చు, కొంతమందికి టైలర్ షాప్స్ ఉండొచ్చు, కొంతమందికి బ్యూటీ పార్లర్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయితే వాళ్ళు లోపల వాళ్ళ మెయిన్ పని చేసుకుంటుంటే వాళ్ళ బయట ఒక ఛార్జింగ్ పాయింట్, ఇట్లాంటిది ఒక ఛార్జ్ పాయింట్ పెట్టంగానే ఏమవుతుందంటే వెహికల్స్ ఉన్న వాళ్ళు వస్తారు, ఛార్జ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మీకు బాగా గుర్తున్నట్లయితే మనకి ఎస్టీడీ బూత్ బిజినెస్ అని ఉండేది. కాయిన్ బాక్స్లో డబ్బులు వేసామా, ఫోన్ మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయామని. దానికి సంబంధించి ఆ ఓనర్స్ పెద్దగా చేసేది ఏముండదు. కాయిన్ బాక్స్లో సాయంత్రం అయ్యేటప్పటికి డబ్బులు తీసుకునేవారు. ఇంచుమించు దానికి సంబంధించి దాని ప్రకారమే హర్ ఘర్ థండర్ అంటే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్ పెట్టామా, వెహికల్స్ ఉన్న వాళ్ళు వచ్చి స్కాన్ చేశారా, పే చేశారా, ఛార్జ్ చేసుకున్నారా, నెల అయ్యేటప్పటికి ప్రతి గృహిణి అకౌంట్లో ఇంచుమించు 3000 నుంచి 5000 వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ మాధ్యమం ద్వారా మీడియా మిత్రులందరూ మన హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క మాటను తెలియజేయండి. హర్ ఘర్ థండర్ అనేది మీరు ఒకవేళ రావాలనుకుంటే గూగుల్లో హర్ ఘర్ థండర్ అని పెట్టంగానే మీకు ఆటోమేటిక్గా అక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీ యొక్క డీటెయిల్స్ మాకు ఇచ్చినట్లయితే మా టీం వచ్చి, బై ద వే ఇదొక కొత్త ఆఫర్ ఇక్కడి నుంచే మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 50 ఎవరెవరైతే ఫస్ట్ 50 అప్లికేషన్స్
ఉంటున్నాయో హర్ఘర్ థండర్కి, వాళ్ళకి ఈ ఛార్జర్ 50% డిస్కౌంట్లో ఇవ్వబోతున్నాం. అంటే కంపెనీ 50% పెట్టుకుంటుంది, మీరు పెట్టుకోవాల్సింది కేవలం 50%. నెక్స్ట్ మినిట్ నుంచే మీరు ఒక మైక్రో ఆంటర్ప్రినర్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లో మనకి ఇంచుమించు ఒక 15 స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ 15 స్టేషన్స్లో కూడా మెజారిటీ స్టేషన్స్ పార్కింగ్ అండ్ ఛార్జింగ్, అంటే ఇలా బయటికి పబ్లిక్గా కాకుండా ఇప్పుడు వెనకాతలు చూసినట్లయితే దీనికి ఒక పార్కింగ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి. కానీ పబ్లిక్ స్టేషన్స్లో ఆల్రెడీ మనం 4 స్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాం, ఇంకొక 3 రానున్న 1-2 నెలల్లో కూడా మనం ఇనాగ్రేట్ చేసే పరిస్థితి ఉంది. ఓకే, ఈ ఫాస్ట్ ఛార్జర్ చూసుకున్నట్లయితే 2 వీలర్స్కి 3 వీలర్స్కి ఉన్న ఫాస్ట్ ఛార్జర్, దీన్ని ఛాయ్ పే ఛార్జ్ అంటారు. అంటే 10 నిమిషాలు మనం ఛాయ్ తీసుకునే బ్రేక్లో ఆ 2 వీలర్ మొత్తం ఛార్జ్ అయిపోయే అవకాశం ఉంది. అదే మిగతా చూసుకున్నట్లయితే ఆ 4 వీలర్స్ అరగంట నుంచి 40 నిమిషాల వరకు సమయంలో అవి ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనము అవర్కి చూసుకున్నట్లయితే ఇంచుమించు 13 రూపాయల నుంచి 16 రూపాయల వరకు దాని యొక్క డిమాండ్ ప్రకారము, దాని యొక్క సమయం ప్రకారము, మరి కొనుక్కోవడానికి లొకేషన్ ప్రకారం. ఇప్పుడు కమర్షియల్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 10 రూపాయలు ఉంది. ఇంత సెటప్ పెట్టి కూడా దానికి మేము ఛార్జ్ చేసేది ఎక్స్ట్రా 4-5 రూపాయలు మాత్రమే.